హన్మకొండ జిల్లా ప్రధాన వార్తలను పరిశీలించినట్లయితే ఐనవోలు శ్రీ మల్లికార్జున స్వామి దేవస్థానంలో జాతర అంగరంగ వైభవంగా కొనసాగుతుంది. భోగి సందర్భంగా మల్లికార్జున స్వామికి అర్చకులు ప్రత్యేకమైన పూజలు చేశారు. పూజా క్రతువుల్లో భాగంగా విఘ్నేశ్వర పూజ, పుణ్యాహ వచనము, అదేవిధంగా మహాన్యాసపూర్వక రుద్రాభిషేకం లాంటి పూజా కార్యక్రమాలు కొనసాగించారు. ఉదయం నుంచే వేలాది సంఖ్యలో భక్తులు తరలివచ్చిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. సంక్రాంతి సందర్భంగా రాత్రిపూట ప్రభాబళ్ళు తిరగడం ఆనవాయితీగా వస్తున్న క్రమం కనిపిస్తూ ఉంది. లక్షలాదిగా తరలివచ్చే భక్తుల కోసం ఏర్పాట్లు ఘనంగా చేశామని చెప్పి అధికారులు చెప్తున్న పరిస్థితి. ముఖ్యంగా పోలీస్ శాఖ 300కు పైగా పోలీసు భద్రతతో పాటు ప్రత్యేకంగా సీసీ కెమెరాలు కూడా ఏర్పాటు చేశామని పోలీసు ఉన్నతాధికారులు చెప్తా ఉన్నారు. హన్మకొండ జిల్లా నుంచి మరో ప్రధాన వార్త చూసినట్లయితే హసన్పర్తి మండలం బైరాన్పల్లి గ్రామానికి చెందిన మాజీ ఎంపీటీసీ కుమారస్వామి ఇటీవల మృతి చెందారు. మృతుడి కుటుంబానికి సంబంధించి పార్టీ సభ్యత్వ బీమాకు సంబంధించిన 2 లక్షల రూపాయల చెక్కును కుమారస్వామి కుటుంబ సభ్యులకు మాజీ ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు వాళ్ళ కుటుంబాలను కంటికి రెప్పాలా కాపాడుకుంటామని ఈ సందర్భంగా దాస్యం వినయ్ భాస్కర్ వ్యాఖ్యానించారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా ప్రధాన వార్తలను పరిశీలించినట్లయితే బొగ్గు రవాణా చేసే లారీల మెయింటెనెన్స్ ఛార్జీలను పెంచాలని చెప్పి డిమాండ్ చేస్తూ భూపాలపల్లి ది కాకతీయ కని లారీ అసోసియేషన్ ఆధ్వర్యంలో 4 రోజుల నుంచి సమ్మె కొనసాగిస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా 4 రోజుల నుంచి 1000 వరకు లారీలు రోడ్డు ఎక్కకుండా నిలిచిపోయిన పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా తమ ప్రధాన డిమాండ్ అయినటువంటి లారీలకు మెయింటెనెన్స్ పెంచాలని చెప్పి సింగరేణి అధికారులను కోరుతున్నా పట్టించుకోవడం లేదని చెప్పి లారీ అసోసియేషన్ ప్రతినిధులు చెప్తా ఉన్నారు. ఇప్పటికే ఫైనాన్స్ బాధలు ఎదుర్కొంటా ఉన్నామని చెప్పి వాళ్ళంతా కూడా చెప్తా ఉన్నారు. ఇప్పటికైనా సింగరేణి జీఎం అదేవిధంగా స్థానిక ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు స్పందించి మెయింటెనెన్స్ ఛార్జీలను పెంచాలని, లేకుంటే కుటుంబాలతో సహా రోడ్డుపైకి వచ్చి ఆందోళనలు నిర్వహిస్తామని ఈ సందర్భంగా లారీ అసోసియేషన్ ప్రతినిధులు హెచ్చరిస్తున్నారు.